ఆర్జీవన్ పరిధిలోని OC5 కింద భూములను కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం OC5 విస్తరణ కింద భూములను కోల్పోతున్న సుందిల్ల గ్రామ రైతులతో జీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థకు భూములను ఇచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలిపారు. కొంతమంది దళారులు 11 లక్షలు 15 లక్షలు ఇప్పిస్తామని చెప్పితే నమ్మవద్దని, అలాంటిది ఏమీ ఉండదన్నారు. చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఇక రైతుల భూములకు సంబంధించిన ఇంటర్నల్గా ఉన్న సమస్యల్లో సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. ఈ రకంగా మేము ఎప్పటికీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంటాయన్న విషయం మీరు దయచేసి గుర్తుంచుకోండి. దళారులను నమ్మదు. మధ్యలో ఏజెంట్ ఉన్నారు సార్, ఏజెంట్ ఉన్నారు, దళారులు ఉన్నారు, వాళ్ళని అట్లాంటివి నమ్మదు దయచేసి. కంపెనీ డైరెక్ట్గా రైతులతో మాత్రమే మాకు సంబంధం. ఓకే, అందుకని ఏజెంట్ ఉన్నారు, బ్రోకర్లు ఉన్నారు, దళారులు వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు. కంపెనీ మీకు వస్తే సార్ ఇప్పుడు ఉన్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే మేము నిర్ణయించుకున్నాం, కూర్చున్నాము. సుందిల్ల యొక్క పేమెంట్స్ అనేది ఆగలేదు, నడుస్తూనే ఉన్నాయి. గౌరవ మినిస్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా చైర్మన్ గారు కానీ సుందిల్ల పేమెంట్లు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. వారి యొక్క సూచన మేరకు వారు చెప్పిన దాని ప్రకారమే పేమెంట్లు నడుస్తూనే ఉన్నాయి, ఏమాత్రం ఆగలేదు. కొంతమంది ఇట్లా మేము 13 లక్షలు ఇస్తాము, 15 లక్షలు ఇప్పిస్తాము అని, ఈ 13 లక్షలు ఇప్పిస్తాం, 15 లక్షలు ఇప్పిస్తాం సుందిల్లో అని లేనిపోని వాగ్దానాలు చేస్తాము. దయచేసి నమ్మద్దు, అట్లాంటి మాటలు లేనే లేదు, దయచేసి నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు మాట ఏదో రేపు మెప్పించడం కోసం ఏదో చేస్తున్నారు, అట్లా కాదు. ఏదైతే కంపెనీ అనుమతించిందో 6.5 లక్షల ఎకరానికి పేమెంట్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం, చాలా మంది తీసుకుంటూనే ఉన్నారు. అంతేగాని 13 లక్షలు ఇప్పిస్తాము మీరు పోకండి, 15 లక్షలు ఇప్పిస్తాం పోకండి అన్నది అవాస్తవాలు. దయచేసి వాటిని నమ్మొద్దని పేరు అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.